వెల్కమ్ టు S3 ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన హెల్త్ టాపిక్లో వేడి నీళ్ళు. అసలు మనం వేడి నీళ్ళు ఎందుకు తాగాలి అనేది మొదటగా తెలుసుకుందాం. వేడి నీరు బరువు తగ్గటంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే వేడి నీళ్ళు తాగితే మనం బరువు తగ్గే అవకాశం చాలా ఉంటుంది. వేడి నీళ్ళు తాగటం వలన మన శరీరంలోని కొవ్వు, కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. అలానే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే ఎలాంటి రోగాలు కూడా మనకు దరిచేరవు. చాలామంది ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ తాగుతుంటారు. ఇలా తాగటం వలన వారి ఆరోగ్యాన్ని వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటున్నారు అనేది నిజం. గోరువెచ్చటి నీరు రోజు తాగటం అలవాటు చేసుకోండి. మీకు తర్వాత కూల్ వాటర్ తాగాలన్నా తాగలేరు. ఒకసారి అలవాటు చేసుకొని వేడి నీళ్ళు తాగాలనిపించకపోతే ఆ గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి ఆ వాటర్ తాగండి. అలా అయినా మీకు వేడి నీళ్ళు తాగాలనే అలవాటు అవుతుంది. ఈ వేడి నీళ్ళు తాగటం వలన మనిషికి షుగర్ వ్యాధి అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు. కీళ్ళ నొప్పులతో ఉండేవారికి ఆర్థరైటిస్ కూడా సమస్యలు రావు. దగ్గు, పడుషం ఉన్నవారికి కూడా తగ్గిపోతుంది. జలుబు సమస్య, గొంతు సమస్య ఇవన్నీ తీరిపోతాయి. వేడి నీళ్ళు తాగటం వలన మీరు గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు. తర్వాత జీర్ణశక్తి కూడా సరిగా అవుతుంది. మీకు మలబద్ధకం ఉండదు. అందుకనే వేడి నీళ్ళు తాగటం ఈ రోజు నుండే అలవాటు చేసుకోండి. మార్నింగ్ లేవగానే మీరు ఒక 2 గ్లాసులు కానీ 3 గ్లాసులు కానీ వేడి నీళ్ళు తప్పక తాగండి. మరీ వేడిగా కాకుండా, మరీ కూల్గా కాకుండా గోరువెచ్చని నీళ్లు, అంటే మీరు తాగే విధంగా వేడి ఉంటే చాలు. ఒకేసారి గొంతులో పోసుకోకండి. నెమ్మదిగా తాగుతుండండి. వేడి నీళ్ళ వలన ఎన్ని ఉపయోగాలు మీరు తాగటం అలవాటు చేసుకున్న తర్వాత మీకు మీరే నమ్మలేకుండా తయారవుతారు. మరి ఎందుకు ఆలస్యం? ఈ రోజు నుండే మీరు వేడి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. అందరం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం బాగుపడుతుంది, మనము బాగుపడతాము. మనము 4 రూపాయలు సంపాదించినవి కూడా అనారోగ్యం పాలైతే వాటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకోసమనే ఆరోగ్యంగా ఉంటే మనం సంపాదించినట్టే. అందుకనే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. దీన్ని పాటించండి, మర్చిపోకండి. అందరూ జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీరు ఉరుకులు పరుగుల జీవితంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. అప్పుడే మనం అందరం హ్యాపీగా జీవించగలుగుతాం.